పీరియడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్లీ ఏమంటే బీట్రూట్ కొంతమంది ఏమనుకుంటారంటే ఐరన్ రిచ్, బ్లడ్ బాగా వస్తాను, అది కాదు, ఓకే. అది కూడా మిత్తే. బీట్రూట్ ఒక్కటి మనకి ఐరన్ రిచ్ అయిపోయి మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జస్ట్ ఒక వన్ ఆఫ్ ద సోర్స్. మనకి బీట్రూట్ కి మించిన ఐరన్ రిచ్ సోర్సెస్ చాలా ఉన్నాయి, బట్ బీట్రూట్ ఒక్కటే కాదు. హీమోగ్లోబిన్ పడిపోయిందా బీట్రూట్, ఐరన్ తగ్గిందా బీట్రూట్. ఈవెన్ బ్లడ్ తక్కువైందంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది క్యారెట్ అండ్ బీట్రూట్ కైండ్ ఆఫ్ బీట్రూట్ అంటారు, కానీ యాక్చువల్ గా బీట్రూట్ ఇస్ రిచ్ ఇన్ ఫోలేట్. బీట్రూట్ బాగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి, ఎందుకంటే ఫోలేట్ అనేది ఒక ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీకి, లేదా సెల్ ఇంప్రూవ్మెంట్కి, సెల్ గ్రోత్కి, టిష్యూ ఇంప్రూవ్మెంట్కి, అంటే మజిల్ ఫార్మేషన్కి ఈ ఫోలేట్ అనే న్యూట్రియంట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే ఖచ్చితంగా మనకి ఫోలేట్ క్యాప్సూల్స్ ఇస్తారు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినారా అంతే, ఫోలేట్ క్యాప్సూల్ స్టార్ట్ చేసేస్తారు. సో దాంతో పాటు కొంచెం బీట్రూట్ కూడా తీసుకుంటే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే తీసుకున్న ప్రతి మెడిసిన్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందని అయితే లేదు, వాళ్ళ బాడీ క్యాపబిలిటీని బట్టి.